ఇప్పుడు మంచిగా హెర్బల్ వ్యాలీలో మనకి ఎంత న్యాచురల్ గా ఇట్లా చూస్తుంటే తిరగాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్క మీరైతే బాగా తిరిగేస్తున్నారు చూస్తున్నాం కదా. కాకపోతే ఎంత న్యాచురల్ అయినా కూడా తేళ్లు జర్రులు అవన్నీ ఉంటాయి కదా. సో అవి కరిచినప్పుడు నొప్పి విపరీతంగా ఉంటుంది, విషం కదా. సో దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? అంటే నిజం చెప్పాలంటేనమ్మా వాటి ప్లేస్లోకి మనం వచ్చాం. ఇది మన ప్లేస్ కాదు. వాటిని మనం ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. అంచేత తేలులో కూడా ఎర్ర తేలు, నల్ల తేలు, అలాగే మండ్రకప్ప అంటారమ్మా, పెద్దది ఎంత ఉంటుంది. అది కుడితే తాసుపాం కన్నా ఎక్కువ విషం ఎక్కుతుంది, వెంటనే చనిపోతారు కూడా. అటువంటి భయంకరమైన విషయాలకు కూడా విరుగుడు ఏంటంటే ఈ పట్టిక అమ్మ. ఆలం అంటాం కదా మనం, ఆలం అంటామమ్మా. ఈ పట్టిక అటువంటి భయంకరమైన విషయాలు తగ్గాలి అంటే పట్టిక అంటాం దీన్ని. ఈ పట్టిక ముక్కమ్మ ఇది, దాని యొక్క పౌడర్ ఇది. ఇది గానుగ చెట్టు, గానుగ యొక్క చెట్టు యొక్క విత్తనాలు. ఇది ఈ గానుగ విత్తనాలు, ఈ పట్టిక పౌడరు. ఇలాగ ఇదొక పిండి తీసుకోండి, ఇదొక పిండి తీసుకోండి. ఈ రెండు బాగా కలిపమ్మ. జస్ట్ 2 చుక్కలు నీళ్లు పోసి దీన్ని పేస్ట్గా తయారు చేసి కుట్టిన చోట అంటింతే 2 నిమిషాల్లో ఎక్కడ కుట్టిందో తెలియదమ్మా. 2 విషం ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి 2 నిమిషాల్లో ఇంకా మళ్ళీ పెయిన్ అనేది లేకుండా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అంటే మేము ఇక్కడ కొన్ని వందల మందికి, చుట్టుపక్కల తాండాలు ఉన్నాయమ్మా, కొన్ని వందల మందికి నేను ఈ మందు అనేది ఇచ్చి ఏడుస్తా, దొల్లి ఏడుస్తూ వస్తారు. ఇది రాసిన 5 నిమిషాల్లో నవ్వుతే వెళ్ళిపోతారు. అలాగ కొన్ని వందల మందికి మేము ఈ మందుని ఇక్కడ ఇచ్చి చూడడం జరిగిందమ్మా. అలాగే ఇది నల్ల ఉమ్మెత్త చూశారు కదమ్మా, ఈ కాడ ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా, దీన్ని నల్ల ఉమ్మెత్త అంటాం. ఇది ఈ ఆకు మీరు ఇలా తీసుకుని దీన్ని ముక్కలు చేసి చేతితోటి ఇలా నలిపామనుకోండి, దీని నుంచి పసరు వస్తుంది. ఇలా ముక్కలు తెంపి ఇలాగ చూడండి, చేతి నిండా అంతుకోండి. చూడండి పసరు. ఈ పసరు కనుక మనం మండ్రకప్ప అని చెప్పాను కదమ్మా, పెద్ద తేలు నల్లది, పెద్ద డెక్కలు ఉంటాయి, అది కుడితే చనిపోతారన్నాను కదా. అది కుట్టిన వెంటనే కనుక ఈ నల్ల ఉమ్మెత్త ఆకు ఇలా నలిపి అక్కడ పసరు పోసేసి పామి ఇది ఇలా ముద్దగా వేసి కట్టేయాలమ్మా. అది కూడా 2 నిమిషాల్లో విషం శరీరంలో లేకుండా బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కందిరీకి కానీ, జెర్రి కానీ, తేనెటీగ కానీ, అలాగే తేలు కానీ, ఇటువంటి విష పురుగులు ఏది కుట్టినా కూడా ఈ నల్ల ఉమ్మెత్త అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అందుకనే మేము ఏంటంటే ఇది మేము మందులు చేసి బయట వాళ్ళకి ఇవ్వటం కన్నా ఇటువంటి ఏదైతే సనాతన ధర్మంలో చిన్నవి ఉన్నాయో అవన్నీ వాడుకోవడం వల్ల ఇక్కడ మాకు పనిచేసే లేబర్ కానీ, ఈ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇటువంటి చిట్కాలతోటి చిన్న వైద్యాలు చేస్తామా. ఈ ఎప్పుడైతే అది అంటించామో నొప్పి తగ్గిపోయింది అన్నా కూడా మేము ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకొచ్చేయండి అని చెప్తాం. ఎందుకంటే ఆయుర్వేదంలో పూర్వం ఈ ఇంజక్షన్లు, ఈ మందులు లేనప్పుడు మానవాళ్ళు అనేది దేని మీద బతికిందమ్మా, దీని మీద బతికింది. అదే ఇప్పుడు అడవి తేనెటీగలు ఉంటాయి, ఒక 100-200 కుట్టేస్తాయి, చనిపోతాడు మనిషి, మొత్తం అంతా ఉబ్బిపోయి. ఆ ముళ్ళు తీసేస్తే పర్వాలేదమ్మా, ముళ్ళు వదిలేస్తుంది. తేనెటీగ ఏం చేస్తుందంటే కుట్టిన తర్వాత ముళ్ళు బాడీలో వదిలేసి అది చచ్చిపోతుంది. కుట్టిన తేనెటీగ బతకదమ్మా, చనిపోతుంది. ఆ ముళ్ళు తీసేసి ఇటువంటివి రాయొచ్చమ్మా. అలాగే తేనెటీగలు కుట్టినప్పుడు ఏం చేయాలంటే బర్రె పెంట, ఏదైతే గేదెలు దున్నపోతులు ఉంటాయి కదా, అది వేసిన పేడ ఉంటుంది కదమ్మా, పెంట ఉంది కదా, అది తీసుకొచ్చి రాసేస్తే వెంటనే తీగిపోతుందమ్మా. ఇలాగా అనేక చిన్నవి అద్భుతమైన ప్రయోగాలు మనం ఆయుర్వేదంలో చేయొచ్చు. చూడండి, ఓన్లీ గానుగా పట్టిక, ఇంకేం అక్కర్లా. అది కొంచెం ఇది కొంచెం, ఇదో చిటికెడు అదొక చిటికెడు తీసి చేతులు వేసి కలుపుకుని, మీకు నీళ్ళు లేవు, ఉమ్ము ఇయటమే, ఉమ్ము నీటితోటి కలిపి అది పేస్ట్ అవుతుంది కదా, ఆ పేషెంట్ నువ్వు ఇమ్మంటాం, లేకపోతే మనమే ఉమ్మూసి ఆ తడి కలిపేసాం అనుకోండి, 5 నిమిషాల్లో సెలైవాలో అనేక కోట్ల బ్యాక్టీరియా ఉంటుందమ్మా, ఇంకా స్పీడ్గా పనిచేస్తుంది. మామూలు నీరు కన్నా ఉమ్ము నీరు అనుకోండి, ఇంకా స్పీడ్గా పనిచేసి ఆ నొప్పి 2 నిమిషాల్లో లాగేసి ఆ ఏడుస్తా ఎవరైతే వచ్చారో వాళ్ళు నవ్వుతే వెళ్ళిపోతారు. అన్ని న్యాచురల్గా భలే క్యూరియస్. ఇంత అద్భుతమైన ప్రయోగాలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. ఇక చూడండి, నలిపేటోడికి చేయి చూడండి ఎంత ఇదైందో. దీన్ని ఏం లేదమ్మా, ఇలా కాసేపు నలిపితే ఇలా నలిపితే అదే బాడీలోకి వెళ్తే విషం ఇన్స్టెంట్ గా. ఇది తినకూడదమ్మా, ఇది విషంగా వస్తుంది. ఈ గుడ్లో వేయటం అమ్మా, లేకపోతే ఇలా గట్టిగా పిండినా కూడా ఎండ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు రావట్లేదు రసం. ఇగో కారతం చూడండి, ఈ పసరు ఇలా రాసేసి ఇది ఇలా ముద్ద వేసి కట్టేయడమేనమ్మా. పైన కట్టేస్తే 5 నిమిషాల్లో ఈ పెయిన్ అంతా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. రిలీఫ్ ఉంటుంది, విషం కూడా పోతుంది. విషం కూడా పోతుందమ్మా. మండకప్పు కొట్టడం వల్ల ఏమవుతుందంటే చనిపోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది.
ఆ ప్రాణభయం లేకుండా ఆ మనిషిని బతికించి ఆ విషాన్ని బయటికి తీసేస్తుంది. కానీ ఏంటంటే తగ్గిపోయింది వెళ్ళిపో అన్నాం అనుకోండి, ఆడికి ఏమన్నా జరిగినా కూడా అంటే ఇది కుట్టినప్పుడు అమ్మ ఎక్కువ ఎండలో తిరగకూడదు, ఎండలో పని చేయకూడదు, ఏ విషపురుగు కుట్టినా సరే. అలాగే ఆహారం తీసుకోకూడదు, ఖాళీ కడుపుతో ఉండాలి సాయంత్రం వరకు. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మందు తాగేస్తారు, లేకపోతే గుట్టగా తింటారు, లేకపోతే సిగరెట్ కాలుతారు, ఆహారం తినేస్తారు, ఎండలో తిరుగుతారు, ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమంటారు, మీరు ఇచ్చారు మాకు మందు తగ్గిపోతుంది వెళ్ళిపోమన్నారు, మాకు ఎక్కువైపోయిందని మళ్ళీ మనం ఊరికే చేసినందుకు మనల్ని అడుగుతారు. కాబట్టి వెళ్ళి ఇంజక్షన్ చేయించేసుకోండి, యాంటీ వెనం చేయించేసుకోండి అని చెప్తాము. ఈ విధంగా ఏంటంటే విషపురుగుల నుంచి కూడా మేము హ్యాపీగా ఇక్కడ ఉన్న మనుషుల్ని మేము రక్షించుకోవడం కానీ ఆ పెయిన్ నుంచి బయటపడడం కానీ జరుగుతుంది అనమాట. భగవంతుడు ప్రకృతిలో అన్నీ ఇచ్చాడమ్మా మనకు కావాల్సినవన్నీ, దాన్ని వాడుకోవడం తెలిస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చక్కని అవకాశం. సరే, ఏంటి మొక్క చుట్టూ మొత్తం ముళ్ళులు ఉన్నాయి, ఇదే మొక్క కలర్లో ఉంది కాయ, ఫ్లవర్ ఏమో ఒక కలర్లో ఉంది. అవునమ్మా, ఇది పర్పుల్ కలర్లో ఉంటుందమ్మా. దీన్ని ముళ్ళ వంగ అంటారు, లేకపోతే నేల మొలక అంటారు. నేల మొలక. ఇందులో 2 రంగులు ఉంటాయమ్మా, తెలుపు, ఇది పర్పుల్ కలర్ అనమాట. ఇది తెల్లని పువ్వులు పూసేది ఒకటి ఉంటుందమ్మా ఇందులో. అది చాలా ప్రశస్తమైంది అనమాట, అది రేర్గా దొరుకుతుంది, ఎక్కడో కానీ దొరకదు అది. ఇవన్నీ కూడా కాఫ్ మీద బాగా పనిచేస్తాయమ్మా. ఏదైతే మనకి లంగ్స్లో కఫం పట్టేసిందో ఆ కఫం మీద ఈ కాయలు, పచ్చికాయలు ఈ నూరిన ఏదైతే ఉందో పేస్టు, దాన్ని కాఫ్కు సంబంధించిన మెడిసిన్స్లో కలపడం వల్ల ఒక మంచి రిలీఫ్ వస్తుందమ్మా. శ్లేష్మం మొత్తం కరిగిపోయి దగ్గు తగ్గిపోయి కోల్డ్ కాఫ్ కూడా రెండాట్ల మీద కూడా ఇది పనిచేస్తుంది. అలాగే దీని ఆకు ఒక అద్భుతమైన శక్తి అమ్మ. దీంట్లో ఇది ముళ్ళు ఉంటాయి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దీని ముళ్ళన్నీ జాగ్రత్తగా కట్ చేసి అప్పుడు ఆకు తీసుకున్నామా, ఆకంతా కూడా ముళ్ళే ఉంటాయి చూడండి, ఎటు పట్టుకున్నా ముళ్ళే, ముళ్ళు లేనిదే కింద పైన అన్ని పక్కల కూడా ముళ్ళే ఉంటాయి. ఆకు కూడా ఇగో చూడండి, వెనక కూడా ఉన్నాయి, 2 పక్కల కూడా ముళ్ళు ఉంటాయమ్మా. ఇది వంకాయలే ఉంది కదా, అందుకని ముళ్ళ వంగ అంటారు. అది ముగ్గిందమ్మా, ఇది లేతకాయ. అది మగ్గుతా అవుతుందా? ముగ్గితే ఇది కూడా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ముచ్చి కాడి నుంచి కాయ రంగు ఇవన్నీ కూడా వంకాయలాగే ఉంటుంది, అందుకే ముళ్ళ వంగ అన్నారు. దీన్ని కూర కూడా వండుకోవచ్చు, కానీ ఇది చాలా చేదుగా ఉంటుంది. పొట్టలో క్రిములను చంపటం, కఫాన్ని చంపటం, పొట్టలో ఉన్న చెడు నీరు తీసేయటం అనేక పనులు చేస్తుందమ్మా. ఈ ఆకు ఏదైతే ఉందో ఇలా లేత ఆకులు తీసుకుని ఆ ముళ్ళన్నీ కట్ చేసి జాగ్రత్తగా, చాలా పెద్ద పని అయినా సరే ఒక 5-6 ఆకులు తీసుకున్నామా, బాగా నూరి దీన్ని జాగ్రత్తగా గుడ్డలో వేసి ముక్కులో పిండాలి. ముక్కులో ఒక 3-4 చుక్కలు పడుకోబెట్టి పిండితే బాగా మండుతుందమ్మా. మండకుండా ఉండాలంటే నువ్వు నెయ్యి రాసుకుని అప్పుడు పిండాలి. ఇది ముక్కులోంచి డైరెక్ట్గా బ్రెయిన్కి దారి ఉంటుందమ్మా. బ్రెయిన్ క్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రెయిన్ క్లాట్స్ రావడానికి కారణమైన క్రిములు బ్రెయిన్లో కూడా ఉంటాయమ్మా. అందరూ నమ్మరు, కానీ అది పచ్చి నిజం. బ్రెయిన్లో కూడా అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది, క్రిములు కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు ఏమన్నా డౌట్ ఉంటే గూగుల్లో బ్రెయిన్లో ఎటువంటి క్రిములు ఉంటాయి, అది ఓపెన్ ఆపరేషన్ ఏమన్నా ఉంటే కనుక చూడండి. నేను మా అబ్బాయి ఎలాగే అంటే తనే వీడియో పెట్టాడు, ఆశ్చర్యపోయి నాకు చూపించాడు. నేను బ్రెయిన్లో కూడా క్రిములు ఉంటాయంటే ఎలా బతుకుంటాడు మనిషి, మీరు భలే మాట్లాడుతున్నారు అని ఏం చేశాడంటే, తను గూగుల్లోకి వెళ్ళి చదువుకున్నాడు కాబట్టి మాకు చేత కాదు, చూస్తే ఒక అతనికి బాగా హయ్యెస్ట్ హెడేక్ ఉందని ఓపెన్ స్కల్ ఆపరేషన్ చేశారమ్మా. ఇంత లద్దుపూరుగా ఉంది బ్రెయిన్, అది ఇలా ఓపెన్ అయ్యి బయటకు వచ్చింది, బతికే ఉంది. మరి ఆ మనిషి ఎలా బతుకున్నాడు? అంచేత అనేక రకాల క్రిములు ఉంటాయి, బ్లాకేజ్ ఉంటుంది బ్రెయిన్లో, అన్నీ ఉంటాయి. కొన్ని మనతో పాటు సహజీవనం చేస్తుంటాయి కదా, అంతే. అందుకేంటంటే ఈ రసం ఎప్పుడైతే మీరు ముక్కులో పిండారో అది బ్రెయిన్ దాకా వెళ్ళి బ్రెయిన్లో ఉన్న అన్ని రకాల క్రిములని చంపేసి మీకు ముక్కు ద్వారా ఇవన్నీ బయటకు వచ్చేసి ఫ్లూయిడ్ టైప్లో బ్రెయిన్కి 100% హెల్త్ రావడానికి ఒక అద్భుతమైన మిరకిల్ మూలిక. కానీ ఆకు తీసేటప్పుడు కూడా ముళ్ళు కానీ జాగ్రత్తగా తీయాలి, గుడ్డలో పడిపోయాలి. ఆ ముళ్ళే అన్న లోపలికి వెళ్ళినాయి అనుకోండి లేనిపోని ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. అందుకు ఇది బాగా సీనియర్ వైద్యులు, అనుభవజ్ఞులైన వైద్యులు పర్యవేక్షణలో కనుక ఇలాంటివి చేస్తే తప్పనిసరిగా బ్రెయిన్లో ఉన్న క్లాట్లు కానీ క్రిములు కానీ తగ్గి ఆ మనిషి ఆరోగ్యం రావడానికి ఒక అద్భుతమైన మూలికని అనేక గ్రంథాల్లో రాయటం జరిగిందమ్మా. ఇప్పుడు ఇది నేను చెప్పేది కాదు, ఏ అయితే పురాతన ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయో, చరక సంహిత కానీ లేకపోతే ఆయుర్వేద ఫార్మకోపియా కానీ అలాంటి వాటిల్లో వాడిందనమాట. అలాగే ఈ పండు యొక్క గుజ్జు కొన్ని రకాల మూలికలతో నూరమ్మ. ఈ గుజ్జుతోటి దీని వేరు దీని గుజ్జు కూడా 2 నూరి కనుక ఎక్కడైతే పెరాలసిస్ వచ్చిందో ఆ పెరాలసిస్ వచ్చిన అవయవానికి కానీ
ఏ అవయవం అయితే వీక్గా ఉందో ఆ అవయవానికి రాస్తే అక్కడ బ్లడ్ ఫ్లో పెర్ఫెక్ట్ అయ్యి అక్కడ మజిల్ మళ్ళీ ఫామ్ అయ్యి అక్కడ నర్వస్ సిస్టంలో స్ట్రెంగ్త్ వచ్చి చాలా బలం వస్తుందమ్మా. అలాగే ఈ పండు పనిచేస్తుంది అనమాట. ఆ ఎల్లో కలర్లో ఉంది కదా, కొయ్యండి అది, లాగండి, అది తెగుతుంది, జాగ్రత్త ముళ్ళు దిగుతాయి. చాలా గట్టిగా ఉందమ్మా. అది నేల మొలక పండు. అది ఆ పండులో ముళ్ళుంది, కాయ అంతా ముళ్ళే ఉంటాయమ్మా, ముచ్చికి నిండా ముళ్ళే ఉంటాయి. దాన్ని చిరిగితే దాంట్లోంచి ఒక జ్యూస్ లాంటి గమ్ము లాంటిది వస్తుంది అనమాట. ఆ గమ్ము ఆ తొక్క దీని వేరు కలిపి నూరి కొన్ని మూలికల్లో కలుపుతారమ్మా. అది తీసేటప్పుడు కూడా చాలా కష్టం అమ్మా. ఇది కట్టర్తోటి అన్ని జాగ్రత్తగా తీసుకుని, నేను మీకు ఇది వరకు ఒక వీడియోలో చెప్పా, దీనికి క్షారమే, అరటి దోట క్షారం, దీనికి క్షారం, ముల్లంగి క్షారం, తర్వాత ఉత్తరేణి, ఈ 4 క్షారాలు కలిపి కనుక లివర్ కానీ కిడ్నీ కానీ రేనాల్లో ఉన్నది కానీ యానస్లో కానీ ఆ క్యాన్సర్స్ మీద ఇది వాడితే అమ్మ చాలా అద్భుతంగా దీనికి క్షారం పనిచేస్తుంది. ఇది నా దగ్గర ఉందమ్మా. ఇది మేము ఒక ఫారెస్ట్కి వెళ్ళి కలెక్ట్ చేసి ఒక 6 అడుగులు కొట్టేసి అది ఎండిన తర్వాత దాన్ని కాల్చి ఆ మసి అంతా తీసి ఆ మసిని మళ్ళీ కుండల్లో కలిపి అలా మరగబెడితే 100 గ్రామ్స్ క్షారం వచ్చిందమ్మా మాకు. ఎంత సార్ మీరు వేసినప్పుడు? మేము 1 టన్ను కాల్చి ఉంటాం. ఆయుర్వేద మూలికలు అంటే ఊరికే వస్తాయి, చౌకగా ఉంటాయి అనుకుంటారు. చాలా కష్టం అమ్మా చేయడానికంటే. అంత ఇలాంటి ముళ్ళతోటి కూడొచ్చింది, అంత పెద్ద కొట్టేసి దాన్ని కాల్చి ఆ మసిని తీసుకొచ్చి మళ్ళీ కుండలో కలిపి 3 రోజులు ఆ కుండలో ఉన్న నీళ్ళని మరగబెడితే ఆ మసి అంత వచ్చిందమ్మా. అంత కాలిస్తే ఎగిరిపోతుంది లేండి, గాలికి ఎగిరిపోయేది ఎగిరిపోతుంది. మిగిలింది మాకు ఒక 3-4 కేజీలు వచ్చింది. ఆ 3-4 కేజీల్లో మాకు వచ్చింది ఒక 100-150 గ్రాముల క్షారం వచ్చింది. అది లివర్ కానమ్మా, కిడ్నీ స్టోన్స్ మీద కానీ ఈ మూత్రావయవాలు ఏ అయితే జామ్ అయిపోతాయో, అంటే కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఉంటాయమ్మా. ఒక కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్స్ ఫ్రీ అయ్యి ఫిల్టరేషన్ పెర్ఫెక్ట్ అయ్యి మనకి కరెక్ట్గా పనిచేయాలి మళ్ళీ కిడ్నీ అంటే దీనిది ముల్లంగిది ప్లస్ ఉత్తరేణి ఈ 3 క్షారాలు తయారు చేసుకుని పూటకి ఒక అణా నుంచి బేడ వరకు మజ్జిగలో ఇస్తే కనుక క్యాన్సర్, లివర్ క్యాన్సర్ కానీ లేకపోతే ఈ రేనాల్లో వచ్చిన క్యాన్సర్ కానీ మూత్రావయవాల్లో వచ్చిన క్యాన్సర్ కానీ తగ్గడానికి ఒక అద్భుతమైన మూలికగా దీన్ని అనేక యోగాల్లో అనేక ఆయుర్వేద పుస్తకాల్లో రాయటం జరిగిందమ్మా. అంత గొప్పది ఈ నేల మూలక అనే మూలిక. ఓకేనమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.